పారిస్ ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై కారణంగా స్వర్ణ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు గుడ్ బై చెప్పింది. రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేసింది. నాపై కుస్తీ గెలిచింది, నేను ఓడిపోయా. మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయి. ఇప్పుడు నాకు పోరాడే శక్తి లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా, క్షమించండి అంటూ ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొంది వినేష్ ఫోగట్. భారత్కు గోల్డ్ మెడల్ సాధించి పెట్టే ఛాన్స్ తనపై పడిన అనర్హత వేటు రూపంలో ఆమెకు దూరమైంది. స్వర్ణ పతకం అందుకోవాలన్న కల సాకారం కాకపోవటం ఫోగట్ను ఎంతగా బాధించింది అనేది ట్వీట్లో ఆమె వ్యక్తం చేసిన ఆవేదన ఏకంగా రెజ్లింగ్కు వీడ్కోలు చెప్పటాన్ని బట్టి అర్థమవుతోంది. హర్యానాకు చెందిన 29 ఏళ్ల వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ గేమ్స్లో రెజ్లింగ్ ఉమెన్ 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్కు చేరిన మొదటి భారత మహిళ చరిత్ర సృష్టించింది. అయితే ఆమె ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. రెజ్లింగ్లో ఇంకా కేటగిరీ మారటం, అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించటం అంత సులువు కాదు. అయినప్పటికీ ప్యారిస్లో అసాధారణ విజయాలతో వినేష్ ఫైనల్ వరకు చేరింది. ప్రీ క్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 1 టోక్యో ఒలింపిక్స్ పసిడి పథక విజేత సుసాకిని ఓడించిన వినేష్ క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్కు చెందిన ఒక్సానా లెవాచ్పై గెలుపొందింది. తద్వారా సెమీస్కు చేరి అక్కడ 5-0 తేడాతో పాన్ అమెరికన్ గేమ్స్ ఛాంపియన్ ఇస్లానిస్ గుజ్మాన్ లోపెజ్ను మట్టి కనిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది వినేష్ ఫోగట్. ఇక నిన్న రాత్రి పసిడి పథకం కోసం వినేష్ అమెరికాకు చెందిన సారా హిల్డే బ్రాంట్తో తలపడాల్సి ఉంది. అయితే ఫైనల్కు ముందు నిర్వహించిన పరీక్షలో వినేష్ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. 50 కిలోల కంటే కాస్త ఎక్కువ బరువే ఉన్నట్లు ముందు రోజే తెలుసుకున్న వినేష్ ఫోగట్ ఆ రోజు రాత్రంతా బరువు తగ్గాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఫోగట్ ఆహారం ఏమీ తీసుకోకుండా ఆకలితో ఉండటం, కనీసం ద్రవాలు కూడా తాగకుండా ఉండటం, చెమట పట్టేందుకు జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వర్కౌట్స్ చేయటం, జుట్టును చిన్నగా కత్తిరించుకోవటం వంటివి చేసింది. ఇలా రాత్రంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉదయం ఆమె ఉండవలసిన దానికంటే అధిక బరువు ఉందని నిర్వాహకులు గుర్తించి పోటీకి డిస్క్వాలిఫై చేశారు. ఇలా గోల్డ్ మెడల్కు స్టార్ రెజ్లర్ ఫోగట్ దూరం కావటం భారతీయుల హృదయాలను కలిచివేసింది. కాగా వినేష్ ఫోగట్ తన బరువు తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలతో డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్యారిస్లోని ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినేష్ ఫోగట్కు తగిలిన ఎదురు దెబ్బ తనను ఎంతో బాధించిందని, తామంతా ఆమెకు అడ్డగా ఉన్నామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు వినేష్ ఫోగట్ తన అనర్హతపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ CASలో అప్పీల్ చేసింది. ఉదయం బరువులో 100 గ్రాములు అధిక బరువు ఉన్నందుకు బలవంతంగా బయటకు పంపారని, తనకు ఉమ్మడి రజత పతకాన్ని ప్రదానం చేయాలని డిమాండ్ చేసింది. వరల్డ్ రెజ్లింగ్ రూల్ ప్రకారం ఒకవేళ ఎవరైనా అథ్లెట్ 2 రోజుల పాటు ఒకే రకమైన వెయిట్ను చూపించలేకపోతే వారిని కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్కు చివరి ర్యాంకు కేటాయిస్తారు. అయితే బరువు విషయంలోనే వినేష్ విఫలమైంది. దీంతో ఆమెను పోటీ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో సిల్వర్ మెడల్ గెలిచే అవకాశాన్ని కూడా ఆమె కోల్పోయింది. ఈ క్రమంలో వినేష్ ఫోగట్ అభ్యర్థనపై CAS నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.